పలాస జిల్లా కేంద్రంగా చేస్తామని రకరకాల మీడియాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని పలాస ప్రజలైతే చాలా సంతోషం కలిగింది. ఈరోజు పలాస జిల్లాగా కానీ ఏర్పడితే పలాస, ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ఈ 4 ప్రాంతాలకు కూడా అనువైనటువంటి ప్లేస్ పలాస. ఈ పలాసలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి జీడిపిక్కలు, అలాగే పెద్ద రైల్వే స్టేషను, విస్తారమైనటువంటి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వం కూడా ఈ అన్ని ఆఫీసులు కట్టడానికి వీటన్నిటికి కూడా దాదాపు 150 ఎకరాల ల్యాండ్ను కూడా ఎక్వైర్ చేసి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టింది. కోసంగిపురం ఆ ప్రాంతంలో, డంపింగ్ యార్డ్ ఆ ప్రాంతాల్లో చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఇది జిల్లాగా పలాస జిల్లా కేంద్రంగా ఏర్పడితే పూర్వం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వెనకబడింది అని ప్రతి నాయకులు చెప్తున్నాం, కానీ దానికి ఆచరణ ఎక్కడుంది? ఈరోజు హైదరాబాద్లో చేసిన కార్మికుడు మా ప్రాంతీయుడు. ఈరోజు హైదరాబాద్లో ఏ ఇంట్లో పనిచేసిన కార్మికుడైనా మా ప్రాంతీయుడు. దయచేసి ప్రభుత్వాలు దిగి రావాలి. ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ నాయకులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పలాసకి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ శ్రీకాకుళం, పలాస 2 జిల్లాలు అవడం వల్ల వెనుకబడిన జిల్లా నుంచి ముందుగా వెళ్లే అవకాశం మాకు ఉంటుంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించండి. మీరే గజెట్ లో వేశారు, కేబినెట్ సమావేశంలో తీసేశారు. ఏం అన్యాయం ఇది? 6 జిల్లాలు అన్నారు, 6 జిల్లాలు పెంచుతామన్నారు. మీరే 2-3 జిల్లాలతో సరిసమర్థం చేస్తున్నారు. వెనుకబడిన జిల్లా అని ప్రతి ఒక్కడు చెప్తాడు, ప్రతి నాయకులు చెప్తారు. ప్రజలారా, మనందరం ఉద్యమిద్దాం, శాంతియుతంగా ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది పట్టుకెళ్దాం. స్థానికంగా అన్ని రాజకీయాలకు అతీతంగా ఎటువంటి రాజకీయం దీంట్లో లేదు, ఎటువంటి ఇంకో ఉద్దేశం లేదు. మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మాకు చిన్న ఆశ. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు జరుగుతుంది. ఈ ప్రాంతం జిల్లాగా కానీ క్రియేట్ అయితే విపరీతమైనటువంటి ఫ్యాక్టరీస్ రావచ్చు, డెవలప్మెంట్ జరుగుతుంది. యువతకి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కలుపుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అదే 1-2 రోజుల్లో మేమందరం కూడా ఇక్కడున్న మేధావులందరితో కూడా కలుపుకొని అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది పెద్ద ఎత్తున జిల్లాను సాధించుకునేటంత వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తామని, దానికి ఈ ప్రాంతీయ ప్రజలందరూ 4 నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని, ఇచ్చాపురంకి మా సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, అలాగే మా పాతపట్నం ప్రాంతానికి కూడా ఓయా గొప్పిలి ద్వారా వస్తే మన సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, అలాగే టెక్కలి నియోజకవర్గానికి కూడా కోటబొమ్మాలి, సొంతబొమ్మాలి, నందిగామ మండలాలకు కూడా మా పలాసకి లింక్ ఉన్న ప్రాంతం. ఈ పలాస నియోజకవర్గంలోనే ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్రాంతమైనటువంటి ఈ పలాసని జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతీయులందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది. మీరు ప్రభుత్వం వారు దీనిపై స్పందించి అందరి సహకారాలు అందించి మా ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని మేము కోరుకుంటున్నాం.